గోవింద 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 గోవింద. తులస్యద్భుత జన్మాసి సదా త్వం కేశవ ప్రియే కేశవార్థం లునామి త్వాం వరదా భవ శోభని. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆషాఢ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం అనేటువంటిది ఎంతో విశేషమైనటువంటి, భగవత్ కైంకర్యం కన్నా గొప్పదైనటువంటి కార్యము ఈ లోకంలో ఏదీ లేదు. విశేషించి ఈ ఆషాఢ మాసంలో, అది కూడా ఆషాఢ మాస శుక్లపక్ష ద్వాదశి ఈ రోజున తులసీ దళాలతో మహావిష్ణువు యొక్క ఆరాధన ఎంతో గొప్పదిగా వర్ణిస్తున్నారు శాస్త్రంలో. ఈరోజు తులసీ మహాత్మ్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటుంది శాస్త్రం. అందుకే అంటున్నాము, ప్రతిరోజు భగవత్ కైంకర్యం కోసం మనం తులసిని తీసుకొని వస్తాం. ఈ తులసిని భగవత్ కైంకర్యానికి తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, తీసుకునేటప్పుడు మనం ఏదైనా ప్రార్థన చెయ్యాలా అంటే శాస్త్రం తెలియజెప్తోంది. బాగా మనం గుర్తుంచుకోవాలి, భగవత్ కైంకర్యానికి తులసిని వాడేటప్పుడు ఆ తులసిని విడిగా మనం పెంచుకోవాలి. అంతేకాని ప్రతి ఇంట్లో ఉండేటువంటి తులసి కోటలో ఉండేటువంటి తులసిని తుంచి భగవత్ కైంకర్యానికి తీసుకోకూడదు. అక్కడ ఉండేటువంటి తులసి ఆరాధన, అక్కడ ఉండేటువంటి తులసి చెట్టుని మనం ఆరాధన చేయాలి. విడిగా ఇంట్లో తులసిని పెంచుకోవాలి. అక్కడి నుండి భగవత్ కైంకర్యానికి తులసిని మనం తీసుకోవాలి, గ్రహించాలి. అయితే ఇక్కడ కూడా ఒక ప్రత్యేకత, ఆ గ్రహించేటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కోయరాదు. ప్రాతకాలంలో మాత్రమే కోయాలి, కానీ సాయం సంధ్యా సమయంలో తులసి ఛేదనం పనికిరాదు. అది కూడా ప్రాతకాల వేళలో తులసిని కోసేటప్పుడు ఏముందండి అలా కోసుకొని వచ్చేస్తామంటే కుదరదు. దానికి కూడా ఒక శ్లోకం చెప్పారు పెద్దలు మనకు. తులస్యద్భుత జన్మాసి సదా త్వం కేశవ ప్రియే. ఓ తులసీ దేవత, నీది ఒక అద్భుత జన్మము. సదాత్వం కేశవ ప్రియ, ఎప్పుడూ కూడా కేశవుడికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. ఈ రోజున నేను నిన్ను కొంత త్రుంచి తీసుకుంటున్నాను. ఎందుకో తెలుసా తల్లి? కేశవార్థం లునామి త్వాం, భగవత్ కైంకర్యం కోసం నువ్వు కేశవ ప్రియురాలివి గనక ఆ కేశవుడి యొక్క కైంకర్యం కోసం ఇదిగో కొంచెము నీ నుండి తీసుకుంటున్నాను తల్లి. కేశవార్థం లునామి త్వాం వరదా భవ శోభని. కనుక మాకు వరదాయినిగా నీవు ఉండవలసింది అని ఒక ప్రార్థన చేసి అప్పుడు తులసిని తీసుకొని కేశవారాధనలో వినియోగించాలి. ఇది మనం సదా గుర్తుంచుకోవాలి. తులసీ దళాలతో భగవత్ కైంకర్యం అనేటువంటిది ఈ రోజున, ఈ ఆషాఢమాస శుక్లపక్ష ద్వాదశి రోజున ఎంతో విశేషం. ఆరాధన చేయాలి. కానీ ఆరాధన చేసేటప్పుడు మనం పాటించవలసినటువంటి నియమాలు, తులసిని త్రించడానికి వెడుతుంటే మనం ఖచ్చితంగా స్నాన సంధ్యాది క్రియలు ఆచరించి ఉండాలి. 1, తులసి కోటలో నుండి తులసిని తీసుకోరాదు. 2, విడిగా పెంచుకున్నటువంటి తులసితో భగవత్ కైంకర్యానికి ఆ తులసిని స్వీకరించవచ్చు. అప్పుడు కూడా ఈ శ్లోకాన్ని పఠించి
ప్రార్థన చేసుకొని ఆమె అనుజ్ఞను పొంది అప్పుడు తులసీ దళాలను కేశవారాధనకి తీసుకొని ఈ ద్వాదశి రోజున ఆ తులసీ దళాలతో ఆరాధన చేస్తే మనందరికీ కూడా మోక్షప్రదమవుతుంది అనే శాస్త్రం చెప్తోంది. మరి ఈ శాస్త్రోక్తమైనటువంటి రీతిలో తులసీ మహాత్మ్యాన్ని తెలుసుకుని తులసీ గ్రహణం చేసి భగవత్ కైంకర్యాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూలై 26వ తేదీ ఆషాఢమాస శుక్లపక్ష ద్వాదశి తిథికి అధిదేవత మహావిష్ణువు. ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధనం ఎంతో విశేషమైనటువంటి కార్యం. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము, దేవేంద్రుడు ఈ నక్షత్రానికి అధిదేవత, మరి వారి యొక్క ఆరాధనం. అదేవిధంగా ఈ రోజున వారము ఆదివారం, ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆరాధనం మనందరికీ కూడా ఆయురారోగ్యాలను కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఆషాఢమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసార స్రవంతే వయన్మూర్త్యా శర్కరాయితం. భగవంతుణ్ణి ఏ ప్రకారంగా సేవించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఈనాటి శ్లోకం ద్వారా తెలుసుకుంటాం. కులశేఖరాళ్వాళ్ళు ముకుందమాలలో బద్ధేనాంజలినా నతేన శిరస బాష్పై సరోమోద్గమై అన్నారండి. అంటే అంజలిబద్ధులై స్వామివారిని సేవించుకోవాలి, ఎల్లప్పుడూ కూడా అంజలిబద్ధులై ఉండాలి. నతేన శిరస అన్నప్పుడు ఈ శిరస్సు ఎలా ఉండాలంటే భగవంతుని సేవించుకునే సందర్భంలో కొంతమంది అలా నిటారుగా ఉండి సేవించుకుంటారు. కాదు,
వంచాలి. శిరస్సుని వంగి మనం నమస్కరించాలి. వంచబడినటువంటి ఆ శిరస్సు, వంచబడడం అంటే వేరే అర్థం కాదు, ఇలా వంగి నమస్కారం చేయాలి. నతేన శిరస అన్నారు ఎప్పుడు కూడా. అందువల్లే దేవాలయంలో షఠారి పెట్టే సందర్భంలో అందరి యొక్క తలలు వంగుతాయి. అలా వంగి ఆ షఠారిని కొంతమంది దాన్ని కూడా తెలుసుకోరు, ఆయన పెట్టని. అలా కాకుండా ఎప్పుడు కూడా మనం వినయశీలులై ఉండాలి. కనుక బద్ధేన అంజరిణ నతేన శిరసా గాత్రై సరోమోద్గమై. అంటే గాత్రై సరోమోద్గమై అన్నప్పుడు ఈ గాత్రం అంటే శరీరం. ఈ శరీరం ఎలా ఉంటుంది అంటే గగుర్పాటుతో కూడినదిగా ఉంటుంది. ఎటువంటి గగుర్పాటు అంటే కరచరణాది అవయములంతా కూడా భగవంతుని సేవించుకునే సందర్భంలో వాటి వాటి యొక్క స్థితిని కోల్పోతాయి. అటువంటి ఆ గగుర్పాటుతో ఉన్నటువంటి గాత్రముతో బద్ధే నాంజరిన నతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన. ఇక 4వ విషయం ఏమిటంటే స్వరగద్గదేన కంఠేన. కంఠం అనేది మన కంచు కంఠంగా ఉండొచ్చు. ప్రతినిత్యం కూడా భగవంతుని సేవించుకునే సందర్భంలో మనం చెప్తూ ఉంటాం. కానీ తిరుమలలో జరిగేటువంటి గరుడ సేవను చూస్తూ ఉన్నప్పుడు కంఠం పోతుంది, గద్గద స్వరం ఉంటుంది. పక్కన వాళ్ళతో మాట్లాడే సందర్భంలో ఆహా ఈరోజు దేవుడు ఎంత బాగున్నాడు అనే అటువంటి కంఠేన స్వరగద్గదే. అది మాత్రం కాదు, నయనే నోద్గీర్ణ బాష్పాంబున. నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున అని చెప్పినప్పుడు అక్కడ విశేషంగా నేత్రముల చేత ఉద్గీర్ణ బాష్పాంబున ఎల్లప్పుడూ కూడా ఆ లోపలి నుండి స్వామివారిని సేవించుకున్నటువంటి సందర్భంలో కలిగేటువంటి ఆనందం చేత ఈ ఆనంద కన్నీడు, అటువంటి ఆనంద బాష్పములు భగవంతుని సేవించుకునే సందర్భంలో వస్తూ ఉండగా నిత్యం త్వచ్చరణారవింద యుగళ ధ్యానామృతాస్వాదిన. ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క చరణారవింద యుగళ ధ్యానం, దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి పాదార విందాల్ని ధ్యానం చేస్తూ ఉండాలి. మనకెట్ట తెలుస్తుంది అంటే భగవంతుని సేవించుకుంటాం కదా, సేవించుకునే సందర్భంలో దేవదేవుని యొక్క దివ్య పాదార విందమును దర్శించుకుంటాం. ఆ పాదార విందాలని మన యొక్క హృదయంలో మనం ముద్రించుకోవాలి. అప్పుడే మనం తెలుస్తుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఆయన చక్కటి నామాలను ధరించి ఉంటారు. అందువల్ల అది మనకు గుర్తుండాలి. ఈ ప్రకారంగా నిత్యం త్వచ్చరణారవింద యుగళ ధ్యానం, ధ్యానామృత స్వామి అంటే భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి పాద పంకజాలను మనం ధ్యానిస్తూ ఉంటే అది అమృతం లాగా ఉంటుంది. కనుక అటువంటి అమృతాన్ని, భగవత్ పాదారవింద యుగళామృతాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పాదములే శరణు శరణు. దుర్యోధనుడు, పార్థుడు ఎవరి పక్షాన ఉండాలి? కృష్ణ పరమాత్మ మొట్టమొదట ఎవరినైతే చూస్తాడో వాడి పక్షాన ఉంటానంటాడు కృష్ణుడు. దుర్యోధనుడికి ఎప్పుడు కూడా అహంకారం ఎక్కువ అని చెప్పి కృష్ణుడి యొక్క శిరస్సు పక్కన ఉండాలి. పార్థుడేమో స్వామివారి యొక్క పాదార విందములందు. ఎందుకంటే మనకు శరణాగతి అది. ఆ సమయంలో కృష్ణుడు మెల్లగా కళ్ళు తెరవగా అర్జునుడే పార్థుడు కనిపించాడు. అందువల్ల పార్థుని పక్షాన ఉండి పాండవుల్ని కృష్ణుడు జయింపజేశాడు. వల్ల ఈ ప్రకారంగా త్వచ్చరణారవిందై కూడా ధ్యానామృత స్వాదిన అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాన్ జీవితం. ఎల్లప్పుడూ కూడా మా యొక్క జీవితం అనేది నీ యొక్క పాదార విందాల్ని స్మరిస్తూ ఉండాలి. ఆ జీవితం సుఖమయం, ఆనందమయం, మోదమయం, అమృతమయం కావాలంటే ఏం చేయాలంటే భగవంతుని యొక్క పాదార విందాన్ని స్మరిస్తూ. అందుకే వెంకటేశ్వర స్వామి వారు ఎలా వేంచేసి ఉంటారండి అని చెప్పినప్పుడు ఒక హస్తం ఇలా ఉంటుంది, అదే ప్రకారం ఇంకొక హస్తం ఇలా ఉంటుంది. వరద హస్తం, కటి హస్తం అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి సమయంలో స్వామి
మీరందరూ కూడా నా యొక్క పాదాల విందాల్ని ఆశ్రయించండి చూపుతూ ఉన్నాడు. సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మాశుచ అన్న రీతిగా స్వామి అలా అభయాన్ని ఇస్తూ ఉంటాడు. తన యొక్క పాదాల విందాన్ని చూపిస్తూ ఉంటాడు. మీరు ఆ గట్టిగా పట్టుకోండి, నేను మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటాను. నా పాదాలని గట్టిగా మీరు పట్టుకుంటే మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను. అంచేత భక్తులారా, మనం అందరం కూడా అందువల్ల తవామృత సంధిని పాద పంకజే అని ఆడవందాలు చెప్పిన రీతిగా భగవంతుని యొక్క పాదపద్మములు అమృత సంధులుగా ఉన్నాయి. అట్టి పాదార విందాలని, అట్టి చరణ పంకజాలని, అట్టి తిరువడిల్ని మనం ఆశ్రయిస్తే చాలు, దేవదేవుడు మనల్ని కాపాడుతాడు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. భగవద్ ధ్యానం, అలాగే భగవత్ స్మరణం, అదే ప్రకారం భగవత్ చింతనం, అలాగే భగవత్ పాదారవింద యుగళ ధ్యానము ఎల్లప్పుడూ కూడా శ్రేయస్సును కలిగిస్తుంది. కనుక మనం సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క దివ్య పాదార విందాలి మనం స్మరిస్తూ, ధ్యానిస్తూ, కీర్తిస్తూ ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. కంధర నీలవర్ణ మధుకైటభ నాగ సుపర్ణ, యోగి హృద్గ్రంథి భిదోత్త భోగి వనితా శ్వసన స్రవశిరస్సంధి వసన్ నిశాపతి రసశ్రుతి దుగ్ధ పయోధి వీచికామంధర కేళికాధర సమాశ్రిత పంక్తి శిరోధి సోదరా. క్లిష్టభూయిష్టమైనటువంటి సమాచారణంతో సాగి వచ్చినటువంటి స్తోత్ర పద్యం ఇది. 5వ ఆశ్వాసంలో ఆ దేవదేవుని వైభవాన్ని వర్ణిస్తూ కంధర నీలవర్ణ, నీలమేఘశ్యాముడైనటువంటి సౌందర్యమూర్తి ఆ దేవదేవుడు. మధుకైటభ నాగ సుపర్ణ, సృష్ట్యాదిలో బ్రహ్మను పీడిస్తున్నటువంటి మధుకైటభులు అనే రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు. యోగి హృద్గ్రంథి భిదోత్థ, యోగులు యోగాభ్యాసం సాగించే సమయంలో వారి యొక్క అంతరంగంలో ఉండే హృదయ గ్రంథులను ఇప్పుకుంటూ పోతారు. అంటే ఎన్నో పొరలు చీల్చుకుంటూ పోయిన తర్వాత సత్యం గోచరిస్తుంది. యోగశాస్త్రంలో ఉన్నటువంటి, యోగ ప్రస్థానంలో ఉన్నటువంటి అనుభవం అది. యోగి హృద్గ్రంథి భిదోత్థ, అలా ఎన్నో గ్రంథుల్ని భేదించినప్పుడు కుండలిని శక్తి మేలుకుంటుంది. కుండలిని అంటే చుట్టుకుని ఉన్నటువంటి ఒక పాము ఆకారంలో ఉన్నటువంటి అంశము, పాము, ఆ కుండలిని అంటారు. భోగి వనితా స్వనవత్
శ్వసన స్రవ సర శిరస్సంధి ఓంకారాది శబ్దాలతో మంత్ర సంపుటి విశేషాలతో మనస్సులో అనుసంధానం చేసుకుంటూ మనం ధ్యానం చేస్తూ ఉంటే, ఆ యోగాభ్యాసం నిర్వహిస్తూ ఉంటే మనం అనుసంధానం చేసుకునే ధ్వనులు కాకుండా ఆ ధ్వని ప్రభావం చేత అనేక ధ్వనులు మనస్సులో ఉద్భవిస్తాయన్నమాట. నాద బిందు కళలు అంటాం కదా, నాదము బిందువు కళ, ఇవి యోగంలో అనుభూతులు. ఎన్నో నాదములు, మధురాతి మధుర నాదాలు మనం ఆలకిస్తాం. స్తోత్రాన్ని యోగం చేయడం చేత, మంత్ర సంపుటాన్ని మనం అనుసంధానం చేసుకోవడం చేత మనం పొందే రసానుభూతి అది. అదే బ్రహ్మానందము, బ్రహ్మానందానికి దారితీస్తుంది. అలా శిరస్సంధి వసన్ నిశాపతి వసశ్రుతి ఒక అమృత ప్రవాహం ఉద్భన్నమవుతుంది. అఖర్వ నిరుతింగాంచి సుఖించు పరమయోగికి అంటారు రాయలవారు మరొక చోట కూడా. అటువంటి అఖండ రసానందము, అమృత ధారా ప్రవాహంలో ఓలలాడినటువంటి అనుభూతి, తను ఆకాశ ఝరీ తరంగ విచల తల్పంబుపై తేలే జీవన ధాతు ప్రకరంబు సంకుచితమై వాంఛించే శూన్యస్థితిని మనసొప్పారి అభూత పూర్వరుషులను మన్నించు నూత్నాకృతిని కొనిపోయిన్నను ఎద్దియో ఎచటికో కొంగ్రొత్త లోకానకు అని. అది ఆనందరసానుభూతి. బ్రహ్మానందం కలిగినప్పుడు ఆ ఆనందానికి గమ్యుడినటువంటి వాడే పరమాత్మ. అదే ఇక్కడ చెప్తున్నారు, దుగ్ధ పయోధి వీచికామంధర కేళికాధర. ఆ బ్రహ్మానందం అన్నది యోగామృత ధారా ప్రవాహంలో మునిగి తేలినటువంటి యోగులు మునకలు వేస్తారు. అందులో మాటి మాటికి చుక్కి ప్రవశించి అదే భావనలో ఉంటారు. ఆ భావాన్ని పునః పునః అనుభవించడమే ఒక ఆనంద రసానుభూతి, ఆనంద బ్రహ్మము. ఆ బ్రహ్మాన్ని పొందినటువంటి తర్వాత ఇక ఏది ఆశించే అవకాశం ఉండదు. ఆ పరమాత్మ సనక సనందనాది మహాయోగులు ఆ పరమాత్మను సాక్షాత్కార భాగ్యం పరమపదంలో పొందినప్పుడు స్థిర సుహలీర అట్లరుగుదించిన అవ్విభు విద్రుమారుణాధరణవ పల్లవ స్ఫురదంచిత కొందరుచి స్మితైక సుందర వదనారవిందము ఉదంబున తప్పక చూచి అమ్మునీశ్వరులు మనంబునం తనివిసాలక వెండియు చూచి ఇంకా చూస్తూనే ఉన్నారట. సదా పశ్యంతి సూరయ అన్నట్టు. ఆ నిరంతరము ఆ దేవదేవుని సాక్షాత్కార భాగ్యాన్ని పొందుతున్నటువంటి మహానుభావులు హృదయంలో ఎన్ని గ్రంథులు భేదించి, ఎంత యోగాభ్యాసం చేసి, ఎన్నిసార్లు ఆ యోగ సముద్రంలో మునకలు వైచి సాక్షాత్కరింపజేసుకున్నారో కదా. అటువంటి యోగ భావనకు గమ్యమానుడైనటువంటి ఓ దేవా, సమాశ్రిత పంక్తి శిరోధి కంధర, తన విరోధి అయినటువంటి రావణ బ్రహ్మ సోదరుని కూడా రాజ్య ప్రదానం చేసినటువంటి వాడు, అభయప్రదానం చేసినటువంటి వాడు, సంరక్షణం చేసినటువంటి వాడు, విభీషణ శరణాగతి అంటాం కదా మనము. అలా ఆ విభీషణుడు అన్నగారు చెప్తే వినడం లేదు అని అన్నగారి చేత బహిష్కరింపబడి వచ్చి రాముడిని ఆశ్రయించాడు. వీడు అన్నగారు తనకు విరోధి కదా, మన రహస్యాలని చెరవేసే గూఢచారిలాగా వచ్చాడేమో అని మానవ మాత్రుడైతే ఆలోచిస్తాడు. ఆయన పరమాత్మ కాబట్టి విభీషణుని అంతరంగాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. నిజమైనటువంటి భక్తి ప్రపత్తులతోనే వచ్చాడు ఈ విభీషణుడు. రావణ బ్రహ్మ సంస్కారానికి ఇతని సంస్కారానికి తేడా ఉంది, హనుమంతుడు కూడా ధృవీకరించాడు. కాబట్టి సమాశ్రిత పంక్తి శిరోధి సోదర, ఆ దశకంఠుని యొక్క తమ్ముడైనటువంటి విభీషణుని కూడా రాజ్యప్రదానంతో రక్షించినటువంటి ఓ దేవా అని ఒక్కొక్క సంబోధనలో ఒక్కొక్క వైభవాన్ని, ఒక్కొక్క మహత్వాన్ని, ఒక్కొక్క లీలా విభూతిని, లీలా కైంకర్యాన్ని చేస్తూ పరమాత్మకు తాను ఎంత అంకితమై ఉన్నాడో, తన బుద్ధిని ఎంత సమర్పణం చేశాడో కృష్ణదేవరాయల వారు ఈ రచనలో మనకు తెలుస్తుంది. ప్రతి అక్షరంలో కూడా, ప్రతి సన్నివేశంలో కూడా ఎక్కడో పౌరాణికమైనటువంటి ఒక ఐతిహ్యాన్ని తాను స్వీకరించి ఆ ఐతిహ్యాన్ని అక్షరబద్ధం చేసి మనోజ్ఞంగా మనకు చెప్పినటువంటి వాడు. కొన్ని వృత్తాలు మత్తకోకిలుగా, కొన్ని సాధారణ వృత్తాలుగా,
ఉత్తరమాలైనా చంపకమాలైనా ఏమైనా కానీ ఆ శబ్ద ప్రవాహంలో ఉన్నటువంటి సంయోజనం కానీ ఆ శిల్ప విన్యాసం కానీ ఆ కవితా సౌందర్యం కానీ మన మనస్సుకు హత్తుకుంటుంది. అటువంటి అంశాలని ఆ ఛందో గంధ బంధురమైనటువంటి అంశాలన్నీ కూడా మన మనస్సులో అనుసంధానం చేసుకోవడం చేత మనం స్తోత్రము అవిచ్ఛిన్న ధారా ప్రవాహంతో కూడినటువంటి ఒక శబ్ద విన్యాసంతో కూడినటువంటి స్తోత్రాన్ని నోరు నవ్వంగా హరికీర్తి నుడువడి అని అంటాడు పోతన్న గారు. నోరు నొప్పి పెట్టేట్టుగా మనం హరికీర్తనం చేయాలంటే ఇటువంటి స్తోత్రాలతోనే కదా మనం చేయాలి. ఇటువంటి భావ పరంపరలతోనే మనం కొనియాడాలి పరమాత్మను. కాబట్టి శబ్దానికి శబ్ద బ్రహ్మణ నిష్ణాత పరబ్రహ్మాది గచ్చేత్ అని ఉపనిషత్తులు చెప్పినట్టుగా పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను ఇటువంటి శబ్ద బ్రహ్మం ద్వారా ఉపాసించడం చేత, ప్రార్థించడం చేత, సంకీర్తనం చేయడం చేత మన హృదయం కూడా సంస్కరింపబడి ఆ యోగ భావనకు అలవాటు పడుతుంది. అలా యోగ భావన మనలో బాగా అలవడిన తరువాతనే మనం పరమాత్మ యొక్క సన్నిధిని అనుభవింపగలము, తెలుసుకోగలము. ఆ సత్య దర్శనం కూడా చేసే అవకాశం ఉంటుంది అన్నది నా ప్రత్యేకమైనటువంటి మనవి.